కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా మారింది. కాకినాడ నగరంలో ప్రధాన కూడల్లో గల బస్ స్టాప్ వద్ద ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడవలసిన దుస్థితి నెలకొంది. కాకినాడ నగరంలోని ప్రధాన కూడలైన జిల్లా పరిషత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఉన్న బస్ స్టాప్ కు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బస్ స్టాప్ వద్ద నుండే ఏలేశ్వరం, రాజమహేంద్రవరం, ప్రతిపాడు, సామర్లకోట, గోకవరం ప్రాంతాలకు వెళ్లేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రజలు వేలాదిగా ఈ బస్ స్టాపే ఆధారం. అయితే ఈ బస్ స్టాప్ సరైన షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అటు ఆర్టీసీ యాజమాన్యానికి గాని ఇటు కార్పొరేషన్ అధికారులకి గాని లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఈ బస్ స్టాప్ వద్ద సరైన సదుపాయాలు, కనీసం షెల్టర్ ను ఏర్పాటు చేయవలసిందిగా పలువురు కోరుతున్నారు. స్మార్ట్ సిటీలో రోజు పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నాం. పాత బస్ స్టాండ్ సెంటర్లో రాజమండ్రి, అలాగే గోకవరం, సామర్లకోట, ప్రతిపాడు ఏరియాలకు వెళ్ళేటటువంటి బస్సులు ఆగేటటువంటి ప్రదేశం ఇది. ఈ బస్సులు ఆగేటటువంటి ప్రదేశంలో బస్ షెల్టర్ అనేది కాకినాడ స్మార్ట్ సిటీలో లేదు. నిత్యం ప్రజలు వందల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. అతి సమీపంలో జీజీహెచ్ ఉంది. జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చేటటువంటి పేషెంట్లు కూడా ఈ ప్రాంతంలో నిలబడి బస్సులు ఎక్కేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం లేకపోతే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రకాశం పంతులు గారి షెల్టర్ ఏదైతే సర్కిల్ ఉందో ఈ సర్కిల్ ప్రదేశంలో వెనక్కి జరుపుకుని కొంత బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా అధికారులు వినియోగించుకోవట్లేదు. తక్షణమే ఈ యొక్క బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడానికి నగరంలో ఉన్నటువంటి కమిషనర్ గారు, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలనేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో బీట్ ద బీట్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని చోట్ల బస్ షెల్టర్లో ఏదో కొంత ప్రజలు ప్రయాణించే చోట కొంత ఏర్పాట్లు చేశారు. కానీ ఈ రాజమండ్రి, అలాగే ప్రతిపాడు, సామర్లకోట బస్సులు ఆగేటటువంటి పాత బస్ స్టాండ్ సెంటర్లో కూడా బీట్ ద బీట్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలనేసి సిఐటిగా కోరుతూ ఉన్నాం.